వెల్కమ్ టు స్టేట్పీడియా ఎపిసోడ్ 4. ఈ రోజు ప్రపంచంలోనే అతి పురాతన రెసిడెన్షియల్ యూనివర్సిటీ కల రాష్ట్రం గురించి తెలుసుకుందాం. రాష్ట్రం పేరు బీహార్, రాజధాని పాట్నా, అధికారిక భాష హిందీ మరియు ఉర్దూ. ఈ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు, 40 లోక్సభ సీట్లు, 16 రాజ్యసభ సీట్లు. రాష్ట్రం సుమారు 94.163 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉంది. భారతదేశంలో ఇది 13వ అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ రాష్ట్రం తన సరిహద్దును ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు నేపాల్ తో పంచుకుంటుంది. 2024-25లో జిఎస్డి బీహార్ రాష్ట్రం యొక్క జిఎస్డి వృద్ధి రేటు సుమారు 13 నుంచి 14 మధ్య నమోదైంది. 2024-25 బీహార్ రాష్ట్రం యొక్క జిఎస్డి సుమారు 11 లక్షల కోట్లుగా అంచనా. చరిత్రలోకి వెళ్తే బీహార్ లోని నలంద యూనివర్సిటీ ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక రెండవది బోధ్గయ. బుద్ధుడు జ్ఞానం పొందిన ఈ ప్రదేశం మహాబోధి ఆలయం ప్రపంచంలో బాగా ప్రసిద్ధి చెందింది. పాట్నాలోని గోల్కర్, విక్రమశిల విశ్వవిద్యాలయం వంటి ఎన్నిటికో పుట్టినిల్లు నేటి బీహార్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ మన దేశం నుంచి చదువుకోవడానికి ఫారెన్ వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు భారతదేశంలోని బీహార్ విద్యా కేంద్రంగా ఉండేది. నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయం వంటి యూనివర్సిటీలకు చైనా, టిబెట్, కొరియా వంటి దేశాల నుండి చదువుకునేకి వచ్చేవారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.